హాయ్ హలో ఎవ్రీవన్. తెలంగాణ డైరీకి సంబంధించినటువంటి ఒక సమాచారం అండి. అందులో ఏంటంటే 29వ తారీఖు నుండి సమయం ముగిస్తుందండి అప్లికేషన్ తీసుకుంటే. ఇక దాదాపు 5,000 మంది అప్లై చేశారండి. ఈ 5,000 మందిలో మరి వారి యొక్క సంబంధించిన సబ్జెక్టులు తీసుకున్నట్లయితే వేరు ఉంటారు. టీచర్ ఎడ్యుకేషన్ గురించి అండి. పార్ట్ ఏలో వచ్చేసి ఎడ్యుకేషన్ డిసిప్లినరీ ఉంటుంది. పార్ట్ బిలో టీచర్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. ఈ టీచర్ ఎడ్యుకేషన్లో రాబోయేటువంటి టాపిక్స్ ఏంటివంటే కొన్ని చెప్తానండి. దాదాపుగా మీరు గతంలో ఏపీ డివైఓ ఎగ్జామ్ చూసినట్లయితే ఎక్కువగా కూడా గాంధీజీ బేసిక్ విద్యా విధానం 1937, మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి దాదాపు 5 నుంచి 6 ప్రశ్నలు, మరియు ఇంకా దేని గురించి అడిగారంటే ఎన్సిఎఫ్ చట్టం అంటే చట్టాల గురించి ఒక 5-6 ప్రశ్నలు అడగడం జరిగిందండి. సో అక్కడ ఏంటంటే అక్కడ సిలబస్ వేరండి. ఇక ఒకసారి టీచర్ ఎడ్యుకేషన్ గురించి చర్చిద్దామండి. ఇక్కడ టీచర్ ఎడ్యుకేషన్ పేరు మీదనే దాదాపు 1 to 10 చాప్టర్స్ ఉన్నాయండి. అంటే ఫ్రీ సర్వీస్, టీచర్ ఎడ్యుకేషను, ఆన్లైన్ ఎడ్యుకేషను, మరియు టీచర్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి కొన్ని వ్యవస్థలు ఏమేమి ట్రైనింగ్ ఇస్తున్నాయి, ఇలాగా ప్రతిదీ కూడా మీకు టీచర్ ఎడ్యుకేషన్ పేరు మీదనే ఉంటాయి 10 చాప్టర్లు కూడా. సో అందులో బాగా మంచి డ్యామ్ షూర్ క్వశ్చన్స్ దిగేటువంటి టాపిక్స్ ఏంటంటే టీచర్ ఎడ్యుకేషన్స్ గురించి ఒకసారి ఏ సంస్థలు నిర్వహించారు, ఆ సంస్థలు ఏంటివి, ఆ ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు ఏంటివి అని వాటి గురించి చదవాల్సి ఉంటుంది. దాదాపు 20 నుండి 30 ప్రశ్నలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయండి. అందులో ఫస్ట్ ఎన్సీఆర్టీ అండి. సో జాతీయ పరిశోధన సంస్థ అండి ఎన్సీఆర్టీ. స్టేట్లో చూసినట్లయితే ఎస్ఎస్సీఆర్టీ అండి, అదేవిధంగా ఎన్సిటిఈ, అదేవిధంగా మ్యూపా, సిసిఆర్టీ, ఎన్ఐఈపిఏ, అదేవిధంగా ఆర్సిఐ, అదేవిధంగా బీఈడి కళాశాలలు అంటే బిఎడ్, ఐఏఎస్సీస్, సిఆర్టీస్. జిల్లాలో చూసుకున్నట్లయితే డైట్ అండి. సో ముఖ్యంగా ఈ డైట్లో వచ్చేసి దాదాపు 7 రకాల సీనియర్ లెక్చరర్స్ ఉంటారండి. వారి కింద సహాయ లెక్చరర్స్గా 16 నుండి 18 మంది ఉంటారండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు రాయబోయేటువంటి ఎగ్జామ్స్ కూడా ఆ పోస్టేనండి, ఆ సీనియర్ డైట్ మరియు జూనియర్ డైట్ అండి. ఇక ఆ అంశాల నుండి కూడా టాపిక్ ఉంటుందండి. తర్వాత పోతే ఈ టీచర్ ఎడ్యుకేషన్లో కూడా కొన్ని కమిటీలు వస్తాయండి. టీచర్ ఎడ్యుకేషన్ గురించి చెప్పినట్టు కమిటీలు ఏమేమైతే ఉన్నాయో ఆ కమిటీలు అన్నిటిని కూడా క్షుణ్ణంగా చదవలసి ఉంటుందండి. ఇది నోట్ దిస్ పాయింట్. ఇక తర్వాత పోతే టీచర్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నాం కాబట్టి టెట్ టీచర్లకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అనేది. ఆ యొక్క టీచర్ ఎడ్యుకేషన్ టెస్ట్ అనేది ఏ చట్టం చెప్పింది, ఎన్నో సెక్షన్లో ఉంది అనేది ఒకసారి చూసుకోవాలండి. అదేవిధంగా ఎన్ఈపి 2020 గురించి కూడా ఇక్కడ ఉంటుందండి. అదేవిధంగా ఉన్నటువంటి 5 చట్టాలు, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి 5 చట్టాల గురించి కూడా క్షుణ్ణంగా చదవలసి ఉంటుందండి. అందులో కూడా వస్తుందండి. అదేవిధంగా టెట్తో పాటు సెట్ కూడా చూసుకోవాలండి. అదేవిధంగా నెట్ను కూడా చూసుకోవాలండి. సెట్, నెట్, టెట్ ఈ 3 ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు నిర్వహిస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి అనేటువంటి అంశాలు క్షుణ్ణంగా చదవాలండి. రైట్. సో ఈ టీచర్ ఎడ్యుకేషన్లో ఈ టాపిక్లో నుండే దాదాపు 20 నుండి 30 ప్రశ్నలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే ఎట్లాంటి ప్రశ్నలు అని అంటే ఎన్సీఆర్టీ యొక్క విధులు, ఎన్సీఆర్టీ ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి, అంటే ఇప్పుడు చెప్పినటువంటి సంస్థలు అన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి, ఏ పర్పస్ మీద అవి ఎస్టాబ్లిష్ చేశారు, వాటి యొక్క ప్రధాన విధులు ఏంటివి, అంటే విధులు కానివి ఏది ఎస్సీఆర్టీ క్రింది వాటిలో అని చెప్పి అడగచ్చు, లేదా సిసిఆర్టీకి ప్రధాన కార్యాలయం ఎక్కడుందని అని అడగవచ్చు. అదేవిధంగా ఆర్సీఐ యొక్క లక్ష్యాలు కానిటివి ఏంటి అని అనవచ్చు, లేదా ఆర్సీఐ అనేది ఎవరికి ఇది ట్రైనింగ్లో కానీ అజమాయిషి కానీ చేస్తున్నటువంటి ప్రశ్నలు అడగవచ్చు. ఈ విధంగా ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా వీటి గురించి క్షుణ్ణంగా విధులు, ఎప్పుడు పుట్టింది, ఏ సంవత్సరం పుట్టింది, ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి అనుబంధంగా రాష్ట్రంలో ఎక్కడన్నా రీజనల్ సెంటర్స్ ఉన్నాయా అనేటువంటి అంశాలను బాగా చూసుకోవాల్సి ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ.